ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టవలసిందని గతంలో ఎంతో మంది విద్య. హలో, ఈ రోజు ప్రెస్ రిపోర్టర్స్ తో అపాయింట్మెంట్ ఉంది, రేపు కలుద్దాం. హలో డాక్టర్. గుడ్ మార్నింగ్ మిస్టర్ అరుణ్. కమాన్ కమాన్, ప్లీజ్ టేక్ యువర్ సీట్. మీ వీక్లీ మ్యాగజైన్ అమోఘంగా ఉందయ్యా, పర్టికులర్లీ సెక్స్ కాలం. థ్యాంక్ యూ. బట్ దానివల్ల ప్రజల మీద ఎంత చెడు ప్రభావం పడుతుందో తెలుసా మిస్టర్ అరుణ్? తెలుసు డాక్టర్, కానీ బాగా డిమాండ్ ఉంది నా మ్యాగజైన్కి. క్రైమ్, సెక్స్, మర్డర్ టాపిక్స్ ఉన్నాయి కదా, అందువల్లనే. అందుకేగా మనుషుల్లో క్రోధం, ద్వేషం, అసూయ, పగ అనే ఆలోచనలు కలుగుతున్నాయి ఈ రోజుల్లో, తెలుసా అరుణ్? సెక్షువల్ క్రైమ్స్ చేయడానికి కూడా ప్రేరేపింపబడుతున్నారు. అఫ్కోర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ మై కేస్ ఈ రోజు వరకు నేనేం చేసినా నా మనసుకు విరుద్ధంగానే చేశాను. ఒకే ఒక ఆశయం జీవితంలో, డబ్బు సంపాదించడం. అందుకే మనస్సాక్షికి చోటే లేకుండా పోయింది. ఇతరుల మనస్సాక్షి మీద దెబ్బతీసి పైకి రావాలనా? రాకూడదనే ఆలోచన ఇప్పుడిప్పుడే కలుగుతుంది డాక్టర్. గుడ్, వెరీ గుడ్. కొంతమంది సెక్స్ సమస్యల్ని అఫ్కోర్స్ ఇతరులతో చెప్పుకోలేక సతమతం అవుతూ ఉంటారు. నేను వచ్చింది మీతో ఈ విషయం గురించి డీటెయిల్గా మాట్లాడదామని. What do you mean? మానసిక బాధల వల్ల సెక్స్కు సంబంధించి జరిగే దుస్సంఘటనల వెనుక ఎన్నో సైకలాజికల్ రీజన్స్ ఉంటాయి. వాటిని ప్రజలకు తెలియచేయడం చాలా అవసరం. అందుకనే మా మ్యాగజైన్లో మీ కాలం ఒకటి పబ్లిష్ చేయాలనుకుంటున్నాను. తప్పకుండా చెయ్యి. మిస్అండర్స్టాండింగ్స్ వలన కలిగే మెంటల్ వీక్నెసెస్ గురించి ప్రజలకు తెలియపరచడానికి ఇది మంచి అవకాశం. అప్పుడైతే మిస్టర్ అరుణ్, ఆ కాలం అసంతృప్తి కాలం చదివిస్తానే. నేను అదే చదవాలి. కిషోర్, టిఫిన్ చేద్దుగాని రానా? వస్తున్నానమ్మా. ఇంకొంచెం. డాడీ, ఈరోజు వర్కర్స్కి బోనస్ ఇవ్వాలి. ఫ్యాక్టరీ వ్యవహారాలన్నీ నువ్వే చూస్తున్నావు కదా, ఇది నువ్వే సెటిల్ చేసేయి. నిన్న సాయంత్రం పెళ్లిళ్ళ పేరే వచ్చాడండి. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం లేదు, నీకెందుకు తొందర? ఆ పేరైతే గట్టిగా చెప్పే. తినండి, అన్నం అంతా అలాగే వదిలేశారు. చాలు చాలు. అమ్మా, ఏమిటి బాబు? తాళాలు. వెళ్ళొస్తాను డాడీ. ఏమిటా తొందర? వస్తానమ్మా. అరే ఏమిటి వీడు? మీరు తినండి. విన్నావా ఏమిటి? నీ ముద్దుల కొడుకు మాటలు. అప్పుడే పెళ్ళొద్దట. వాడికి ఉందో లేదో గాని నీకు మాత్రం ఉంది. ఏమిటి? మనవాణ్ణి ఎత్తుకుని ముద్దులాడాలని. ఏమంటారు? కరెక్ట్ గా చెప్పావు. పెళ్లి విషయంలో ఇక ఆలస్యం చేయకూడదు. రేపే పేరగాన్ని పిలిచి సంబంధం ఖాయం చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హలో, కిషోర్ స్పీకింగ్. ఎస్, అవును. ఓకే. సార్ మీకోసం ఎవరో వచ్చారు. రమన్ చెప్పు. హలో, సెకండ్ పేమెంట్ డీడ్ ఇంకా రాలేదు కదా? ఓకే.
మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి. మేము వచ్చింది మీరు వచ్చింది బోనస్ గురించి. ఓ, బోనస్ గురించేగా. మాలాంటి వాళ్ళ జీవితాలు సుఖంగా సాగిపోవడానికి కారణం మీ కార్మిక కృషి అని నాకు బాగా తెలుసు. మీ డిమాండ్ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం డోంట్ వరీ. ఎంత పర్సెంటేజ్ కావాలి? 10% అనుకుంటున్నాం. 15% ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. చాలా సంతోషం. వస్తాం సార్. వస్తాం బాబు. హలో, కిషోర్ స్పీకింగ్. చెప్పరా, కొంచెం పనుంది. ఆఫీస్ పనే. వచ్చేస్తాను రా, డెఫినెట్గా వచ్చేస్తాను. రైట్, ఇంకెంత సేపు వెయిట్ చేసేది? బాగా ఓపెన్ చేయి. ఏమిటా తొందర? కిషోర్ కూడా రాని ఇప్పుడే వస్తానని చెప్పాడు కదా. వాడు వచ్చి మాత్రం ఏం ప్రయోజనం రా? తాగుతాడా పెడతాడా? ఈ రోజు మాత్రం వాళ్ళు ఉండకూడదు. అదిగో హీరో వచ్చేసాడు. పెద్ద చిరంజీవిలో పోజు కొడుతున్నాడు. ఏమిట్రా ఇంత ఆలస్యం? త్వరగా రారా. ఏమిట్రా పెళ్లి నడకలు? ఇంకా స్టార్ట్ చేయాలా? నువ్వు రావని వీడికి ఒకటే అనుమానం. దీన్ని ఆపేసరి నా ప్రాణం పోయిందనుకో. ఎందుకో తెలుసా? టుడే ఇస్ మై 7th డ్రింక్ యానివర్సరీ. యూనో, డ్రింక్ యానివర్సరీయా అంటే? చెబుతా. చాలు. జాగ్రత్తగా వినండి. ఈ తాగుబోతును, ఈ మధువు తన బానిసను చేసుకుని ఈ రోజుతో సరిగ్గా 7 సంవత్సరాలైంది. అండర్స్టాండ్? అయితే పెద్ద అచీవ్మెంటే. అసలు ఈ రోజు పబ్లిక్ హాలిడే అనౌన్స్ చేయాల్సిందిరా. జోకులు ఆపే గురు, నేను మంచి మూడ్లో ఉన్నాను. అది పాడు చేయకు. కిషోర్, ఈ రోజు అటు సూర్యుడు ఇటు ఉదయించినా సరే నిన్ను వదలం. మా సంతోషం కోసం కొంచెం తీసుకో. ప్లీజ్, నన్ను కంపల్ చేయకండి. నేను దీనికి ఎంత దూరంగా ఉంటానో మీకు తెలుసు కదా. ఈయన ప్రొబేషన్ మినిస్టర్. అవును. గురు, వీడేగా నిజంగా ప్రొబేషన్ మినిస్టర్ అయితే దేశంలోని కళ్ళు సారా మొత్తం మిగల్చుకుంటూ తాగేస్తాడు. ఓహో, నేను తాగుతానో లేదో మీరు చూస్తారు కదా. నాకు టైం అయింది. మీరు మాత్రం బాగా మజా చేసుకుంటారా. క్యారీ ఆన్. పోరా పోరా, ఈ బచ్చాగాడికి ఏం తెలుసురా ఇందులో కిక్. ఐఎమ్ సారీ, మీకు దెబ్బలేమో తెలియదా? లేదండి. ఓ, రండి, డ్రాప్ చేస్తాను. ఇట్స్ ఓకే. ప్లీజ్, హాస్పిటల్ తీసుకెళ్తాను. ఫస్ట్ ఎయిడ్ చేయిస్తాను. రండి రండి మేడం, ప్లీజ్, నా కోసం 10 minutes ప్లీజ్. ఎక్కండి. ఏడుకుంటలవాడ, యాక్సిడెంట్ అనగానే ప్రాణం పోయిందనుకో. నిన్ను చూశాక మనసు కుదిరిపడింది. భయపడంతే ఏం జరగలేదు డాడీ, చిన్న దెబ్బ అంతే. నీకెన్నిసార్లు చెప్పానే తల్లి, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోమని. అది కాదమ్మా, ఆ సైకిల్ తొక్కేవాడే రాంగ్ రూట్ లో వచ్చాడు. నన్ను హాస్పిటల్ తీసుకొచ్చింది మీరేనమ్మా. హాయ్ కిషోర్. హాయ్. లోపలికి రండి. థ్యాంక్ యూ. కూర్చోండి.
నువ్వు కూర్చో. మమ్మీ డాడీ గుడికి వెళ్ళారు. నాకు తెలుసు. నేను వచ్చింది నీకోసమే రేఖ, నీకోసం. ఏం తీసుకుంటారు? టీ, కాఫీ, కూల్ డ్రింక్స్? టీ కాఫీలు తాగటానికి జీవితం అంతా ఉంది డార్లింగ్. వెంటనే నా పెళ్లి చేసేయాలని మా అమ్మ నాన్న రోజు సంబంధాలు చూస్తున్నారు తెలుసా. అయితే మరి నేను? కిషోర్, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. రేఖ, నువ్వు లేకుండా నేను మాత్రం బతకగలనా? నో. నా గురించి మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? తెలిసినా తెలియకపోయినా నువ్వు నాదానివి, ఎప్పటికీ నాదానివి. మన్మథ కుమారా, కాబోయే పెళ్లి కొడక, నీ ప్రేమ ఎంతవరకు వచ్చిందిరా? పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నావు కాస్త అడ్వాన్స్ గా చెప్పుకోరు, ఎందుకంటే మేము సూట్లు బూట్లు అదే తెచ్చుకోవాలిగా. ఒరే కిషోర్, నీ పెళ్లికి 10 రోజుల ముందు నుంచే ఉపవాసం మొదలు పెట్టేస్తాం. మందు పార్టీ ఏర్పాటాన్ని మహా జోరుగా ఉండాలి. వీడొకడు మీరే తాగుపోతు కదా. మీ మమ్మీ డాడీ మూడు ఎలా ఉందిరా? పెళ్లి ఒప్పుకున్నారా వాళ్ళు? ప్రేమంటే మజాగా కాదు గురు, భయంగి జాంతనాయి. అవునరా, మాట అంటే మాటే. పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకుంటాను. ఏంట్రా సీరియస్ అయిపోయావు? మేము జోక్ చేసాంరా. నాకు ఇలాంటి జోకులు ఇష్టం ఉండవరా. కిషోర్, యువర్ లక్కీ యార్. శోభనం రాత్రి, అది ఒక కన్య పిల్లతో. ఐ కాంట్ ఇమాజిన్. ఏమన్నావు? కిషోర్ రేఖను పెళ్లి చేసుకుంటున్నాడా? మరైతే మాధవి గారికి ఇచ్చిన మాట, ఏది ఏమైనా సరే ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు. అబ్బా, అరవమాకండి. అబ్బాయి పైనే ఉన్నాడు. ఈ మాటలు విన్నాడంటే పెళ్లి చేసుకోవాలంటే మన ఇద్దరి శవాల్ని దహనం చేసి చేసుకోమని చెప్పు. వెళ్ళు. నా వల్ల మీకు ఏదైనా కష్టం కలిగితే అది నేను సహించలేదు. కానీ రేఖ లేకుండా నేను ఒక్క నిమిషం కూడా జీవించలేదు. ఇది నిజం. నన్ను క్షమించండి. ఇట్లు మీ కిషోర్. చేశావు? ఎందుకు ఇలా చేశావురా? ఈ విషయం తెలిసి మీ నాన్నగారు ఎంత బాధపడిపోయారో తెలుసా బాబు? నువ్వు బాధపడకమ్మా. లేదు బాబు, ఈ రోజు మొదలు మీ ఇష్టానికి వ్యతిరేకంగా మేము ఏం చెయ్యం నాయన. అవును అవును, మీ పెళ్లికి మీ నాన్నగారు ఒప్పుకున్నారు. మీ ఇద్దరి సంతోషమే మా సంతోషం బాబు.
చూడమ్మా, ఇక మీద మీ ఇద్దరిని ఆ దేవుడు కూడా విడదీయలేడు. నీది అమర ప్రేమ. ఇవి గోపాలు, తీసుకెళ్ళు. వెళ్ళమ్మా, వెళ్ళమ్మా, వెళ్ళు. నేను కల్లో కూడా అనుకోలేదు ఈ పెళ్లి జరుగుతుందని. నేను కూడా. రేఖ, ఒకవేళ నేను ఇలాగే చచ్చిపోతే బాబు, ఏమైంది? ఏమైందిరా నీకు? మాట్లాడకుండా వెళ్తావేంట్రా? హలో. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, నన్ను అరెస్ట్ చేయండి సార్. వాట్ ఆర్ యూ టాకింగ్ మ్యాన్? ఎస్ సార్, ఐ కిల్ మై వైఫ్. ఏంటి? ఎందుకు ఏమిటని కారణాలు అడగండి. నేను చెప్పేది నిజం సార్. నా భార్యని ఈ చేతులతోనే చంపాను సార్. నన్ను అరెస్ట్ చేయండి సార్. నన్ను అరెస్ట్ చేయండి. నన్ను అరెస్ట్ చేయండి సార్. అరెస్ట్ చేయండి సార్. అరెస్ట్ చేయండి. హలో, మోహన్ రావు గారున్నారా? ఓ, లేరా? హలో, ఎస్ అయ్యా. అవును, ఇక్కడే ఉన్నాడు. నా దగ్గరే ఉన్నాడు. హలో సార్, కూర్చోండి. వచ్చిన దగ్గర నుంచి ఇలాగే ఉన్నాడు. భార్యను చంపాను, అరెస్ట్ చేయమంటున్నాడు. ఏం చేయాలంటారు? బహుశా మెంటల్ స్ట్రెస్ తగిలి ఉండొచ్చు. సైకాట్రిస్ట్ ను కన్సల్ట్ చేయడం మంచిది. కూర్చోండి. కూర్చో బాబు. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్.
కమాన్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ డాక్టర్. ఓ పోలీస్ కేసులో మీ సహాయం కావాలి. కొంపదీసి కోర్టు చుట్టూ తిప్పరు కదా. అదేం కాదు, ఓ చిన్న హెల్ప్ అంతే. సరే అతను తీసుకురండి. సరే డాక్టర్. రా బాబు. కూర్చో బాబు. డాక్టర్ గారు, మీరెవరూ ఏమడిగినా ఏమీ మాట్లాడలేదు. ఓహో, కొంచెం సేపు మీరు బయట కూర్చోండి. అలాగే. Now I will see a remedy. కిషోర్, అలా రిలాక్స్ అయి కూర్చో. నేను నీతో 3 సార్లు స్లీప్ 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 అని అంటాను. నేను నీతో 3వసారి స్లీప్ అన్నప్పుడు నీ గతం గుర్తుకొస్తుంది. Look, Kishore, you are going to sleep now. నా కళ్ళల్లోకి చూడు. కిషోర్, look into my eyes. Kishore, you are going to sleep. ఇప్పుడు కిషోర్, నువ్వు నా మాట మాత్రమే వినగలుగుతావు. వేరే ఎటువంటి శబ్దము నీకు వినపడదు. చెప్పు. టెల్ మీ కిషోర్, టెల్ మీ వాట్ హ్యాపెన్ టు యూ. నాకేం గుర్తు రావటం లేదు. ఈ నిమిషం నుండి జరిగిన సంఘటనలన్నీ నువ్వు ఒక్కొక్కటిగా గుర్తుకు తెచ్చుకో కిషోర్. నాకిప్పుడు అంతా గుర్తుకొస్తుంది. ఆ రాత్రి
శోభనం రాత్రి ఏం జరుగుతుందో చెప్తాను. శోభనం రాత్రి ఆ పిల్ల యొక్క హైమన్ అంటే కన్యపొర చిట్లి రక్తం కారుతుంది. రక్తం కారటం వల్ల కన్య అవునో కాదో తెలుసుకోవచ్చు. దేర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. ఈ విషయం తెలుసుకోవడానికి శోభనం రాత్రి తెల్ల దుప్పటి వేస్తారు. రక్తం కారకపోతే అంతకు ముందే వేరెవరితోనో సంబంధం ఉందన్నమాట. రేఖ కన్య కాదు, అది నన్ను మోసం చేసింది, నన్ను మోసం చేసింది. ఏమే, నువ్వు నన్ను మోసం చేస్తావా? నువ్వు కన్యవ కాదు. ఏం నువ్వనేది? నిన్ను చంపేస్తా. ఎస్, రేఖ నేను చంపేశాను. అది కన్య కాదు, నన్ను మోసం చేసింది. ఈ చేతులతోనే నేను దాని గొంతు పిసికి చంపేశాను. నన్ను అరెస్ట్ చేయండి. ఎస్, నన్ను అరెస్ట్ చేయండి. ఐ కిల్ మై వైఫ్. ఐ కిల్ మై వైఫ్. కూల్ డౌన్. వైఫ్. డీప్ స్లీప్. డీప్ స్లీప్. డీప్ స్లీప్. నేనిప్పుడు నిద్ర నుంచి లేపుతాను. 1 నుంచి 5 వరకు లెక్క పెడతాను. అప్పుడు నువ్వు నెమ్మదిగా కళ్ళు తెరువు. 1 2 3 4 5. డాక్టర్, ఏం జరిగింది? నేను నిద్రపోయినా డాక్టర్. కిషోర్, నా మాటలు జాగ్రత్తగా విను. హైమెన్ అంటే కన్నెపొర. దాని గురించి నీకేం తెలుసు? అదొక పచ్చి అబద్ధం. ఎక్కడో ఎప్పుడో విని తప్పుగా అర్థం చేసుకుని నీ ఫ్రెండ్స్ నీతో అన్నారు. లుక్ కిషోర్, కన్యపొర ఉంటేనే ఒక స్త్రీని కన్య అని డిసైడ్ చెయ్యకూడదు. చాలా మందికి పుట్టుకతోనే ఈ కన్యపొర ఉండదు. డెలికేట్ గా ఉండే ఈ కన్యపొర మెన్స్ట్రల్ పీరియడ్ లో రక్తస్రావం ఎక్కువగా ఉండటం వలన, స్పోర్ట్స్ లో పాల్గొనడం వలన కూడా చిరిగే అవకాశం ఉంది. నృత్యం చేసేవాళ్లలోనూ, సైకిల్ తొక్కేవాళ్లలోనూ, హార్స్ రైడింగ్ చేసేటప్పుడు కూడా ఈ కన్నెపొర చిరిగిపోవచ్చు. పరిశ్రమ చేసే చాలా మంది ఆడవాళ్లకు కూడా ఈ కన్నెపొర చిరిగిపోయే అవకాశం ఉంది. నువ్వు చేసింది తప్పని ఇప్పుడు తెలుసుకున్నావు అనుకుంటా. కిషోర్, నీ భార్య రేఖ కన్యే. అంటే డాక్టర్, నిర్దోషైన నా రేఖను నేను నా చేతులారా చంపేశాను కదా. ఎందుకు నవ్వుతున్నారు? యు ఆర్ వైఫ్
ఈస్ నాట్ డెడ్. డాక్టర్, నీ భార్య బ్రతికే ఉంది. డాక్టర్, నేను నా రేఖను చూడాలి. వెంటనే నా రేఖను నేను చూడాలి. నా రేఖను నేను చూడాలి డాక్టర్. నా రేఖను నేను చూడాలి. రేఖ, రేఖ, కిషోర్, రేఖ. నన్ను క్షమించు. అయ్యా, my darling. My sweetheart. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఎస్ సార్. ఈ డెడ్ బాడీని ఫోటో తీయాలి. తర్వాత పోస్ట్ మార్టం పంపించాలి. చెకప్ చేసిన తర్వాత రూమ్ సీల్ చేయండి. ఓకే. ఇంజెక్షన్ చేసావా? ఎస్ డాక్టర్. మే ఐ కమ్ ఇన్? ఎస్ ప్లీజ్ కమ్. హౌ ఇస్ షీ? షీ ఇస్ బెటర్. పర్వాలేదు, పడుకోండి. మీకు క్షమిస్తున్నాను అనుకుంటాను, క్షమించండి. కొన్ని డౌట్స్ మీ దగ్గర క్లియర్ చేసుకోవాలి. చూడండి, మీ భర్త హత్య జరిగినప్పుడు ఆ రూమ్ లో మీరు ఒక్కరే ఉన్నారా, లేక ఇంకెవరైనా ఉన్నారా? ఆన్సర్. నన్ను ఇప్పుడు దయచేసి ఏం అడగద్దు. హంతకుని పట్టుకోవడానికి మీరు మాతో సహకరించాల్సిన అవసరం ఎంతో ఉంది. చెప్పండి, నిన్న రాత్రి ఏం జరిగింది? ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్. నిన్న వారింటికి వచ్చేటప్పటికి చాలా పొద్దుపోయింది. అప్పుడు సుమారు ఎంత అయి ఉంటుంది? బహుశా 12 గంటలు. తర్వాత భోజనం చేసి అయినా బాత్రూమ్కి వెళ్ళి యూరిన్ పాస్ చేసి వచ్చారు. అప్పటికి నేను ఇంకా నిద్రపోలేదు. అప్పుడు మీ భర్తకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? నాకు తెలియదు.
పోనీ డ్రింక్ చేసేవారా? లేదు. స్మోకింగ్? అయితే ఈ హత్య జరగడానికి కారణం డబ్బు నగలు మాత్రమేనమాట కదూ? అవును. అవసరమైతే మిమ్మల్ని నేను మళ్ళీ కలవాల్సి ఉంటుంది. రెస్ట్ తీసుకోండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. రాజేష్ మర్డర్ కేసు డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేసింది సార్. ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే, హరి అప్. ఎస్ సార్. ఆవిడని తీసుకురండి. మేడం, మీ భర్త మర్డర్ కేసు గురించి ఇంకా కొన్ని డీటెయిల్స్ మాకు కావాలి. నాకు తెలిసిందంతా ఆ రోజే చెప్పాను కదా. కాదు, నువ్వు చెప్పిందంతా నువ్వు వాడిన డ్రామా. డబ్బు నగల కోసం మాత్రమే నీ భర్తను దొంగలు చంపారని చెప్పావు. అయితే వాళ్ళు నీ చేతులుకున్న గాజుల్ని, మెళ్ళ ఉన్న హారాన్ని చూడలేదు కదూ. నీ భర్త డ్రింక్ చేయడని చెప్పావు, గుర్తుందా? కానీ ఆ రోజు మర్డర్ జరిగిన రాత్రి ఆ ప్లేస్ లో దొరికిన విస్కీ గ్లాస్, ఒకదాని మీద నీ వేలి ముద్రలు, ఇంకొక దాని మీద నీ ప్రియుడి వేలి ముద్రలో ఉన్నాయి. నీ భర్త స్మోక్ చేయడన్నావుగా. బట్ ఆ రాత్రి మర్డర్ జరిగిన రూమ్ లో దొరికిన సిగరెట్ పీకలు నీ భర్త చనిపోయిన తర్వాత తీసిన ఫోటో ఇది. ప్యాంట్ ఒకటే కాదు, లోపల అండర్వేర్ కూడా ఉంది. ఇదే నీ భర్త వేసుకునే నైట్ చుట్టా చెప్పు. పడుకునే ముందు ఆయన యూరిన్ కూడా పాస్ చేశాడని నువ్వే చెప్పావు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం యూరినరీ బ్లాడర్ ఫుల్గా ఉంది. అంటే మర్డర్కి ముందు ఆయన బాత్రూంలోకి వెళ్ళలేదు. ఇప్పుడు చెప్పు, నీ భర్తను మర్డర్ చేసింది ఎవరు? నువ్వే మర్డర్ చేశావు. నాట్ along with your partner. అతనితో కలిసి తాగేదానివి. అతను స్మోక్ కూడా చేస్తాడు. ఇద్దరూ కలిసి నాటకం ఆడి మమ్మల్ని తప్పుదారి పట్టించారు. ఎవరతను? చెప్పు. చెప్తావు లేదా? చెప్పు. చెప్తాను. ఎవరతను? కమ్ ఆన్ టెల్ మీ. చెప్తాను.
నిద్రపోరాదు. మీరు లేకుండా నాకు నిద్ర ఎలా వస్తుంది? నేను ఆఫీస్ ఫైల్స్ చూడాలి. వారానికి 3 రోజులు టూర్, ఉన్న 4 రోజులు అకౌంట్స్. టూర్కి వెళ్ళకుండా అకౌంట్స్ చూడకుండా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? రాత్రి పగలు కష్టపడి ఎవరికి పెట్టాలని ఆ? నా మనసు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించరే. రమ్మంటుంటే అబ్బా, నన్ను విసిగించకుండా వెళ్ళి పడుకో. విమలా, 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 అర్జెంటుగా నేను పార్టీ దగ్గర చెక్ కలెక్ట్ చేసుకోవాలి. పొద్దుకు లేచిన దగ్గర నుంచి నీకు డబ్బు తప్ప ఇంకే గొడవ ఉండదు. మరీ అంత కోపం అయితే ఆరోగ్యానికి మంచిది కాదు. విమలా, నేను మళ్ళీ క్యాంప్కి వెళ్ళాల్సి ఉంటుంది. పెళ్ళైన దగ్గర నుంచి వింటున్నదేగా, చెప్పక్కర్లేదు. ఫోన్ చేస్తానులే. వెళ్దానా? ఓకే డార్లింగ్, బాయ్. హలో రవి, నేను విమల్ని. త్వరగా నువ్వు మా ఇంటికి వచ్చేసాయి. అవును, ఇమీడియట్గా వచ్చేయి. ఓకే, నేను వెయిట్ చేస్తున్నాను. చాలది, డోంట్ వేస్ట్ టైం. నీకు ఎప్పుడు తొందర. హలో విమలా, విమల్నే. నేను రాజేష్ని. ఒక బిజినెస్ పార్టీని కలవాలి. ఈరోజు రావటం కుదరదు. అది చెప్పడానికే చేశాను. ఓకే, సరే. హలో. హలో రవి, నేను విమల్ని. నువ్వు వెంటనే రా, వెయిట్ చేస్తున్నాను. మంచి ఛాన్స్ మిస్ చేయొద్దు. వస్తావు కదా? ఓకే.
ఎన్నిసార్లు పిలిచినా పలకమే? మంచి నిద్రలో ఉన్నావా? ఏమిటి స్మెల్? ఏమైంది నువ్వులా? మాట్లాడమే? ఏమిటి డల్గా ఉన్నావు? రాణి గారి కోపం ఇంకా తగ్గినట్లేదే, అవునా? ఈ రాత్రికి రాణి గారి మాట జవదాటటి దాసుడు. 1 minute, స్నానం చేసేస్తాను. ఓకే? ఇప్పుడేం చేద్దాం? కంగారు పడకు, ఇది పట్టుకో. ఇది నువ్వు తీసుకెళ్ళు. టవల్తో నా చేతి పెట్టే. మీరు వాళ్ళ నోట్లో పెట్టు. మర్డర్ చేసి డ్రామా చక్కగా ఆడావు. నిన్ను అరెస్ట్ చేస్తున్నావు. నిన్నే కాదు, నీతో నీ ప్రియుడిని కూడా. మానసిక రోగి అయిన విమల ఇప్పుడు నా దగ్గరే చికిత్స పొందుతోంది. విమల విశ్వాసపాత్రురాలైన భార్య కాలేకపోయింది. పరాయి పురుషునితో సంబంధం పెట్టుకుని క్రిమినల్గా మారింది. ఆమె మనస్సు తెలుసుకోకుండా భర్త ప్రవర్తించడం మరియు పరిస్థితులు సహకరించడం ఆమెను ఈ తప్పు చేయడానికి ప్రేరేపించాయి. పుట్టుకతో విమల హంతకురాలిగా జన్మించలేదు. అసలెవరూ పుట్టుకతో క్రిమినల్స్ కారు. ఆమె ఇప్పుడు పశ్చాత్తాపడుతోంది. భర్తను తన చేతులతో ఎలా చంపగలిగానా అనే ఆలోచనలతో సతమతం అవుతోంది, దుఃఖిస్తోంది. కోర్టులు చట్టాలు ఆమెను క్షమించవు. బట్ మీలో ఎవరైనా ఆమెను క్షమించగలరా? జీవితంలో ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం ఉంటే చాలనుకున్నాడు ఆమె భర్త రాజేష్. ఒక స్త్రీ భర్త నుంచి కోరుకునేది ఆప్యాయత, అనురాగం, ప్రేమ, జీవితానికో రక్షణ. అతను ఆమెను శారీరకంగా తృప్తిపరచలేదు. దీనికి కారణం అసంతృప్తి. అసంతృప్తి వలనే జీవితంలో పక్కదారులు తొక్కింది, హంతకురాలిగా మారింది, శిక్ష పడింది. పరిస్థితులు ఎలా ఉన్నా, సమస్యలు ఎటువంటివైనా వివేకంగా ఆలోచించి పరిష్కరించుకునే శక్తి, యుక్తి మనకుంది. అంటే ఏది మంచో ఏది చెడో ఆలోచించుకోగల శక్తి దేవుడు మనకిచ్చాడు. ఆ శక్తిని మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు? సార్, పేషెంట్ రమ్మను. లోపలికి వెళ్ళండి. కూర్చోండి. నమస్కారం. నేను పేషెంట్ కాదు. అది నాకు తెలుసు. పేషెంట్ బయట కూర్చున్నాడు. అతను నీకు మా తమ్ముడేనండి. 10 days అయిందండి వాడి పెళ్ళయ్యి. వాట్స్ ద ప్రాబ్లం? ఏమిటో నిరాశగా ఉంటాడు. ఎప్పుడు చూసినా మౌనం. బహుశా ఇష్టం లేని పెళ్ళి ఉంటుంది. కాదండి, లవ్ మ్యారేజ్. 3 ఏళ్లుగా గాఢంగా ప్రేమిస్తున్నాడు.
అతని భార్య కూడా వచ్చిందా? వచ్చిందండి. సరే, ఆమె లోపల పంపించి మీరు కాసేపు బయట వెయిట్ చేయండి. అలాగేనండి. నమస్తే డాక్టర్. కూర్చో. నీ పేరు? గీత. నేను నీ భర్తతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. పంపిస్తాను డాక్టర్. కూర్చో. నీ పేరేమిటి? మురళి. ఓ ఐసి. మిస్టర్ మురళి, నీ సమస్య ఏమిటో నాతో వివరంగా చెప్పు. ఎన్నో కలలు కన్నాను డాక్టర్, నా ఫస్ట్ నైట్ గురించి. కానీ ఎందుకో తెలియదు, ఏమీ చేయలేకపోయాను. మురళి, అసలు ఏం జరిగిందో చెప్పు. ఆ రోజు రాత్రి తీసుకోండి. తర్వాత నేను ఓ యజ్ఞం చేసావనుకుంటా. డాక్టర్ గారు, నేను సెక్సువల్ లైఫ్ పనికిరాను. ఫస్ట్ నైతే భార్యని తృప్తిపరచాలని నీతో ఎవరు చెప్పారు? ఓ, ఫ్రెండ్స్ చెప్పుండొచ్చు. శోభనన్నాడే అసంతృప్తి కలిగిస్తే ఆవిడ దగ్గర చులకనవుతానన్న సందేహం నీలో ఉండుంటుంది కదూ. యు ఆర్ మిస్టేకెన్. నిరాశ చెందవలసిన అవసరం లేదు డియర్. ఆవేశంలో నువ్వు తొందరపడ్డావంటే కంగారు పడ. ఫస్ట్ నైటే సెక్సువల్ సంబంధం పెట్టుకోవడానికి చాలా మంది ఆడవాళ్ళు ఇష్టపడరు. అన్యోన్యంగా ఇద్దరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని 3-4 రోజుల తర్వాత సెక్సువల్ సంబంధం పెట్టుకోవడం మంచిది. నీ భార్యకు చాలా ఇష్టం నువ్వంటే. జరిగిన దాని గురించి ఆవిడకు బాధ లేదు. ఆవిడ నీతో సహకరించడానికి తయారుగా ఉంది. సైకిల్ తొక్కడం నేర్చుకునేప్పుడు మొదట్లోనే సీటెక్కి తొక్కాలనుకుంటే ఎలా చెప్పు?
ఫస్ట్ సైకిల్ పట్టుకోవడం నేర్చుకో. తర్వాత పెడల్ బ్యాలెన్సింగ్ నేర్చుకో. తర్వాత ఫ్రేమ్లో కాలు పెట్టి తొక్కాలి. దాని తర్వాత క్రాస్ బార్. ఫైనల్లీ సీట్ ఎక్కి తొక్కడం నేర్చుకో. లుక్, జనరల్గా 90% మగాళ్లకు భార్యలను తృప్తిపరచగలుగుతున్నామో లేదో అనే డౌట్ ఉంటుంది. స్త్రీలను తృప్తిపరచడం భర్తల బాధ్యతేనని అనుకోవడం సమంజసం కాదు. భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమానురాగాలతో స్వయంగా ఇద్దరు తృప్తిపడే విధానమే స్వాభావికం. ఐ యాజ్ ఎ సైకాట్రిస్ట్ నీ భార్య నీ గురించి చెప్పిన దాన్ని బట్టి, నేను నీతో పర్సనల్ గా మాట్లాడిన దాన్ని బట్టి తెలిసింది ఏమిటంటే నీకు అన్ని విషయాల్లోనూ తొందర ఎక్కువ. దాట్స్ వై ఈ విషయంలో కూడా తొందరపడి నిరాశ చెందావు. డోంట్ వరీ మిస్టర్ మురళి, నువ్వు చేసే ప్రతి పని తొందరపడకుండా కాన్ఫిడెన్స్ తో నెమ్మదిగా చేశావంటే అంతా సరవుతుంది. యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నువ్వు ధైర్యంగా వెళ్ళి కొత్త జీవితం మొదలుపెట్టు. డాక్టర్, అయితే నేను నథింగ్ టు వర్రీ. ధైర్యంగా వెళ్ళు. మురళి, ఒక్క మాట, స్లో స్లో, పరిగెత్తద్దు. హలో, గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. అరుణ్, లేటెస్ట్ ఎడిషన్ ఎలా అమ్ముడిపోతుంది? మొదట భయపడ్డాను, బట్ హాట్ కేసులో పోయాయి. చదివే వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోయింది. ఎందుకంటే డాక్టర్, దేర్ ఈస్ సంథింగ్ న్యూ ఇన్ ఇట్. టాపిక్స్ ఏవో చేంజ్ చేసావనుకుంటాను అరుణ్. ఎస్. దాట్స్ గుడ్. ఈ జనరేషన్ వాళ్ళు ఎప్పుడు ఏవేవో కొత్త మార్పులు కోరుతూనే ఉంటారు. అరే, మర్చిపోయాను, ఈ వారం కాపీ ఏది? ఇదిగో చూడండి. థ్యాంక్ యూ. మనం వెనకే వస్తానని చెప్పాడే. ఇదిగో వచ్చేసా. అపాయింట్మెంట్ ఫిక్స్ చేసేసాను. పెళ్లి కొడుకు అతని చెల్లెలు రాధను చూడడానికి ఈ ఛానల్లో వస్తున్నారు. మేము వాళ్ళ కోసమే ఎక్కేస్తున్నాం. మంచి సంబంధం అండి. అబ్బాయి డాక్టర్, ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ లండన్. అందుకే కదా 6 లక్షల రొక్కం 100 తులాల బంగారం ఇచ్చేది. కరెక్ట్. అదిగో వచ్చేసారు. అబ్బాయితో వచ్చింది అతని చెల్లెలు. రండి రండి, కూర్చోండి. రండి, కూర్చోండి. ఈయన అమ్మాయి తండ్రి నారాయణ చౌదరి, పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్. మంచి మనిషి. పిల్లలు 4, 3 కొడుకులు. 3 దుబాయ్లోనే ఉన్నారు. ఒక్కతే కూతురు. ఏం తీసుకుంటారు? కూల్ ఆ, ఇప్పుడు కాదు, ముందు పిల్లలు చూస్తారు. చూసి నచ్చితే టీ, కాఫీ, పలహారాలు వగైరా. అవునా బాబు? అమ్మాయిని పిలిపిస్తే అమ్మాయి తల్లి లేని పిల్ల, నేనే తీసుకురావాలి. పెళ్లి కూతురి అన్నగారు దుబాయ్ నుంచి వచ్చాడు. చెల్లెలి పెళ్లి అయ్యేదాకా ఇక్కడి నుంచి కదిలి వెళ్ళనని మొండి పట్టుబట్టాడు. హాయ్. ఈయన పెళ్లి కూతురి మేనమామ. ఇవ్వమ్మా, అందరికీ ఇవ్వమ్మా. వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటారేమో, మనం బయటకు వెళ్దాం. ఓ అలాగే. పానకంలో పడకల మధ్యలో నేనెందుకు?
వెజిటేరియన్. నువ్వు నాకు నచ్చా, నేను నీకు నచ్చాను. పిల్లాడు ఎలా ఉన్నాడు? హీరోలా ఉన్నాడు. ఇక పిల్లాడు బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలుసుకుంటే చాలు. బ్యాక్గ్రౌండ్ ప్లే గ్రౌండ్ అంటూ ఉంటే డాక్టర్ని కాస్త ఎవరో ఒకరు ఎగరేసుకు పోతారు. అవును, అది కరెక్టే. నువ్వేమంటావు? మీ ఇష్టం మా ఇష్టమే, నా ఇష్టం కూడా. నీకేం కావాలో నన్ను అడగండి, చెబుతాను. చిన్నప్పుడే అమ్మా నాన్న ఇద్దరూ పోయారు. కోట్ల రూపాయల ఆస్తుంది, ఒక్కతే చెల్లెలు, అబ్బాయి డాక్టరు, సొంత క్లినిక్ ఉంది, బ్రహ్మాండమైన ప్రాక్టీసు. కావాలంటే మనందరం వెళ్ళి చూసొద్దాం. ఏమంటావు? సరే. తీసుకోండి. నీ పేరేంటి? రాఘవయ్య. నీ పేరేంటి? తులసి. ఒకదానే వచ్చావా? అవును. టోకెన్ జాగ్రత్త. ఇదే క్లినిక్, చూసారా పేషెంట్ల క్యూ ఎంత ఉందో? నీ పేరు? జానకి. జానకి. వయసు? డాక్టర్ గారిని చూడాలి. అక్కడ టోకెన్స్ ఇస్తున్నారో తీసుకుని అందరూ క్యూలో నుంచండి. ఆయన కాబోయే వియాలవారం అయ్యా. ఇయ్యాల వారో కయ్యాల వారో అందరూ టోకెన్స్ తీసుకుని క్యూలో నుంచండి. అదే మా సిస్టం. హాయ్, రండి. చూసారా పేషెంట్లని? ఇక్కడ ఎప్పుడో చాంతాడంత క్యూ ఉంటుంది. లోపలికి రండి. రండి, కూర్చోండి. ఏం తీసుకుంటారు? టీ, కాఫీ? ఏం వద్దమ్మా. అదేనా? ఏదో ఒకటి తీసుకోవాలి. సరే, టీ తీసుకురా. అలాగే. ఏంటి ఆలోచిస్తున్నారు? అబ్బాయిని గురించి ఆలోచించాల్సిన పనే లేదు. నా అభిప్రాయం అదే. రాధమ్మ చాలా అదృష్టవంతురాలు. రా బాబు, కూర్చోండి కూర్చోండి. పేషెంట్ని చూసి పంపించడానికి కొంచెం టైం పట్టింది. కావాల్సిందే అదే. ఒక చిన్న ప్రాబ్లం. నాకున్నది ఒకే ఒక చెల్లెలు. నాకు పెళ్ళైతే కానీ తను పెళ్లి చేసుకోనని పట్టుపెట్టింది. ప్రేమంటే అది ఉన్నతాదర్శాలు గల అమ్మాయి. మీరు ఇంకా ఏమైనా అడగాలనుకుంటే అడగాల్సింది ఏం లేదు నాయన. ముహూర్తం ఎప్పుడు పెట్టించుకుంటావు? మీ వీలుని బట్టి. నేను ఈ రోజు రెడీ. ఒక్కగానొక్క కూతురు. ఊరంతా పందిరేసి ఘనంగా చేయాలి. క్షమించండి, అంత ఆడంబరంగా ఖర్చు చేసి ఐ డోంట్ లైక్ ఇట్. అయితే మాత్రం అది ఈ వివాహం ఎంత సింపుల్ గా చేస్తే అంత మంచిది. నువ్వు ఈ కాలపోవాడివి కాదు నాయన. సరే, అలాగే చేద్దాం. నీలాంటి భార్య దొరకడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం. రాధా.
అనిత నువ్వు వెళ్ళు, నేను తుడుస్తాను. వద్దునా, నేను తుడుస్తాగా. నేనుండగా నీకెందుకు శ్రమ? లే. ఏమండి, ఒక మాట. మనకు పని మనిషి ఉంటే బాగుంటుంది. అంటే వంటకు కాదు, వంట నేను చేయగలను. అంట్లు తోవడానికి, బట్టలు తుట్టడానికి. అనిత పాపం. ఈ రోజుల్లో నమ్మకమైన పని వాళ్ళు ఎక్కడా దొరకరు రాధా. హాస్పిటల్ టైం అయింది, వెళ్ళొస్తాను. వదిన నీకంటే ఎక్కువ నగలు ఉండేవి నా దగ్గర. కానీ అన్నయ్యే నగలు ఇంట్లో ఉండడం మంచిది కాదని నగలన్నీ తీయించి లాకర్లో పెట్టాడు. నేను నీకు అదే చెప్పాలనుకున్నాను. నా నగలు కూడా తీసిస్తాను, అదే లాకర్లో పెట్టేసి. చాలు చాలు. అన్నయ్య, చేపలంటే నీకు ఇష్టం కదా? తిను. నిద్రపోయావా? ఒక పేషెంట్కి సీరియస్ గా ఉందని హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, అందుకే వెళ్ళాను. ఏం చేయను, యాజ్ ఎ డాక్టర్ ఇట్స్ మై డ్యూటీ. అన్నయ్య, హాయ్ సురేష్. హలో, కూర్చో. అనిత ఆడమని నా ప్రాణం తీసేస్తుంటే ఒక ఆట ఆడుతున్నాను. హౌ ఆర్ యూ? ఫైన్. నేను రేపు దుబాయ్ వెళ్తున్నాను. మిమ్మల్ని ఈరోజు మా ఇంటికి భోజనానికి పిలుద్దామని వచ్చాను. ఎంత తొందరగానా? లీవ్ అయిపోయింది. ఓహో, రాధా ఇది వద్దొద్దు, మీ ఇద్దరు భోజనానికి తప్పకుండా వస్తారు కదా? సారీ కిషోర్, హాస్పిటల్ ఎమర్జెన్సీ కేసు ఉంటుంది, వెళదాం అనుకుంటుంటే అనిత. నేను రెడీ, కానీ ఎవరు పిలవరే. మీరు విఐపి మేడం. దట్స్ కరెక్ట్. రాధా, ఈవేళ మీ అన్నయ్యని వదలదు. రాత్రికి సెండ్ ఆఫ్ పార్టీ ఇక్కడే ఇద్దాం. ఓకే? వస్తాను కిషోర్. నేను కాఫీ తీసుకొస్తాను. ఓకే ಮಾಡ್ದಾವಾ? ఓ షూర్. Come on here.
హాయ్ డియర్, నేను హెల్ప్ చేయనా? అయితే నా పనేనట్టే. వద్దు బాబు. అన్నయ్య, ఆ షాంపూ బాటిల్. Yeah. నేను ఇస్తానులేండి. థాంక్స్. కాఫీ. రాధా, నాతో నువ్వేదో మాట్లాడాలన్నావు. అనితకి వీలైనంత త్వరగా పెళ్లి చేస్తే మంచిదండి. అంత తొందర ఏమొచ్చిందని? మీకు తెలియదండి, ఆడదాని మనసు ఆడదానికి తెలుస్తుంది. రాధా, ఏమైంది? ఒంట్లో బాలేదా? ఏమిటో అనీజీగా ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఈ సిటీలో నేను ఒక ఫేమస్ డాక్టర్ని. నేను ఇక్కడ ఉండగా ఇంకొక డాక్టరా? ఏది ఏమైంది చూడండి. వద్దు, నేను వెళ్ళాలనుకున్నది ఎంబీబీఎస్ డిగ్రీ హోల్డర్ దగ్గరికి, మీ దగ్గర కాదు. రాధా, మీరు ఎంబీబీఎస్ డిగ్రీ హోల్డర్ కాదు, డాక్టర్ కూడా కాదు, 10th ఫెయిల్డ్ స్టూడెంట్. మీరు మీ మాతృభాష తెలుగులో కూడా ఫెయిల్ అయ్యారు. చూసుకోండి మీరే. 10వ క్లాస్ మార్క్స్ రిపోర్ట్. నేను మీ భార్యనండి. నిజం తెలిసి కూడా సహించి పడుండాలి. మీరొక మోసగాడని ఈ ప్రపంచానికి అంతటికీ తెలిసినా పర్వాలేదు, కానీ నా తండ్రికి మాత్రం తెలియకూడదండి. ఇది విని భరించగలిగే శక్తి ఆయనకి లేదండి. మీరు నాకెందుకు ఇంత ద్రోహం చేశారు? ఓ ఐ సీ, నీకు నిజం తెలిసిపోయింది అంతేగా? నేను ఒక మోసగాడిని. 10వ క్లాస్ కూడా చదువుకోలేదు. ఈ నాటకం అంతా ఎందుకు ఆడుతున్నాను తెలుసా నీకు? సంతోషంగా జీవించడానికి. మీ అన్నయ్యలా కష్టపడి చదువుకుని డబ్బు సంపాదనకై దుబాయ్ వెళ్ళి జీవించాల్సిన కర్మ నాకు లేదు. ఇక్కడే బ్రతకగల రాజాలాగా. ఈ రహస్యం బయట పెట్టావో అసలు నువ్వు ఇక్కడి నుంచి బయటపడితేగా. ఎందుకు ఏడుస్తున్నావు? నీ బాబు చేశాడా? ఆయనతో మీకేమవుతుంది? మీ ఇద్దరి శృంగార లీలలు నిన్న నేను నా కళ్ళారా చూశానండి. నా జీవితంతో ఎందుకు ఆటలాడారు? అవునే, ఆటలాడాం. నేనెవరో తెలుసుకోవాలంది కదూ. నేను ఈయన మొదటి పెళ్ళాన్ని. నేను నా మంగళసూత్రాన్ని తీసేసింది ఎందుకో తెలుసా? నీలాంటి వాళ్ళ మెళ్ళో కట్టించడానికేనే. కట్టం తీసుకుని సరదాగా జీవించడానికేనే. ఈ నాటకంలో నువ్వు 4వ దానివి. ఇప్పుడు అర్థమైందా ఈయనకి నేనేమవుతాను? నోరు ముసుకుని పడుంటే కనీసం మింగడానికి మెతుకులైనా దొరుకుతాయి.
మూసి తీరలేదా? రండి చెప్తాను. నేను చెప్పే జాగ్రత్తగా వినండి. వాళ్ళు ఇచ్చిన 6 లక్షలు నా పేరుని ఇండియన్ బ్యాంక్ లో ఉన్నాయి. 100 తులాల బంగారం కూడా. దానికా నిజం తెలిసిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మొఖం ఎత్తిస్తేనే మంచిది. అయితే మరి ఈ సామాన్లు ఇల్లు ఈ మొహం మండా ఏమున్నాయని ముష్టి టీవీ ఫ్రిడ్జ్, ఇల్లేమో అద్దెదే. ఇంతకంటే బాగా డబ్బున్న పిల్లను పట్టలేమా ఏంటి? కరెక్ట్. కానీ అంత తొందర దేనికి? చూడు, ఇప్పటిదాకా భర్తలు భార్య నమ్ముకుని సంపాదించుకునే కథలు విన్నాను. కానీ భార్య భర్త నమ్ముకుని జీవించే నీలాంటి ఆడది ఆడ జాతికే కళంకం. కట్టుకున్న భర్తకి చెల్లెలుగా నటిస్తూ తోటి ఆడవాళ్ల జీవితాలను పాడు చేసి ఆ డబ్బుతో జీవించాలనుకునే నువ్వు ఒక ఆడదానివేనా? నీకిక జీవించే హక్కు లేదు. మిమ్మల్ని ఏం చెయ్యను. నేనొక భారత నారినండి. మరణించినా జీవించినా నీతోనే. ఆ అమ్మాయిని చూశారా? పాపం అమాయకురాలు. ఆమె ఈ రోజొక హంతకురాలు, పిచ్చిది. దీనికి కారకులు ఎవరు? ఆమె తల్లిదండ్రుల డబ్బు పోసి ఆడపిల్లలకు డాక్టర్లను కలెక్టర్లనిచ్చి తల్లిదండ్రులు పెళ్లిళ్ళు చేస్తే ఒక్కొక్కసారి వాటి పర్యవసానం ఎంత దుర్భరంగా ఉంటుందో ఊహించు. వివాహాల విషయాల్లో ఇటువంటి మోసాలు ఈ రోజుల్లో ఎన్నో జరుగుతున్నాయి. ఇటువంటి మోసగాళ్ల వలల్లో ఎంతో మంది రోజూ చిక్కుకుంటూనే ఉన్నారు. వీలైనంత త్వరగా బిడ్డల యొక్క బరువు బాధ్యతలు వదిలించుకోవాలనుకోవడమే వాళ్ళు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కారణం. చనిపోయిన ఆ స్త్రీని చూశారుగా? ఆమెకి కావలసింది ధనం, జీవితంలో ఓ పెద్ద పొజిషన్, అధికారం చలాయించడం. ఇటువంటి ఆలోచన మనసులోకి వస్తే ఎంత నీచకార్యమైనా చేస్తాడు. భార్యలు నమ్ముకోవడం, భర్తలు నమ్ముకోవడం, ఫ్రాడ్ డాక్టర్స్, మరెన్నో వేషాలు వేయడానికి కూడా మనిషి తయారవుతాడు. బట్ అక్రమ మార్గాల అంతం దుఃఖాంతమని బహుశా మనిషి మర్చిపోతాడు. అక్రమం చేసేవాళ్ల జీవితాలలో శాంతి ఉండదు, ఉండబోదు. కట్నం అనే సంప్రదాయం మన సమాజాన్ని పట్టి పీడించే ఒక పెద్ద చీడపురుగు లాంటి. ఈ సంప్రదాయం ఉన్నంత వరకు ఇటువంటి మోసాలు, హంతకులు, హత్యలు, ఆత్మహత్యలు ఎన్నో జరుగుతూనే ఉంటాయి. ఇటువంటి మోసాలకు పరిష్కారం మన చట్టం ఇచ్చే తీర్పుల వల్ల మాత్రమే కాదు, మనుషుల మనసుల్లో పరివర్తన వచ్చే తీరాలి సుమా. ఈ తరం యువతీ యువకులకు వాళ్ళకు తగిన వాళ్ళని ఎన్నుకునే స్వాతంత్ర్యం ఇవ్వాలి. జాతి మత భేదాలు, ఆస్తులు, అంతస్తులు వీరికి అడ్డుగోడలు కాకూడదు. బట్ ప్రేమ మాత్రమే అన్ని అవసరాలను తీర్చలేదు కదా. సో ప్రేమ సఫలం అవ్వాలంటే సంపద కూడా ఎంతో అవసరం. జీవితంలోని బాధ్యతలను యువతీ యువకులు చక్కగా అర్థం చేసుకోవాలి.